ఏమంటున్నా అంటే జనసేన టీడీపీ కలిసి వస్తున్న 160 సీట్లు గెలుస్తూ జగ్గుబాయ్ జగన్ ఎంత చూస్తా తెలుస్తుంటాడు. ఇవన్నీ పనికి చేతకాని మాటలు. అది కూడా లేకపోతే వాళ్ళకి జీవితం అసలు ఉండదు, పుట్టకత్తు లేకుండా పోతాయని చెప్పి ఇవన్నీ చెప్పడమే కానీ లేకపోతే అది కూడా లేదు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ 2 సీట్లు గెలుచుకోమను, 2 సార్లు వేసి 2 సీట్లు గెలుచుకోమని చెప్పు. అది ఆ 2 సీట్లు గెలుచుకుంటే పవన్ కళ్యాణ్ ఓకే నేను ముఖ్యమంత్రి అని కూడా ఒప్పుకుంటా. అతను 2 సీట్లు అతను గెలుచుకోమను, ఎక్కడైనా పోటీ చేయమను. రాష్ట్రంలో మాచర్లో వేయమను, అసలు డిపాజిట్ వచ్చింది అని చూద్దాం. మరి ఎలా ఉంటాడు చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేసాడు, వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు లోకేష్ అంటున్నాడు. చంద్రబాబు నాయుడు తెలివి తిక్కోడు కాదు, నెంబర్ 1 ముఖ్యమంత్రి. తప్పు చేయింది స్టేషన్ పోయేంత తిక్కలోడు కాదు చంద్రబాబు నాయుడు, ఒక నెంబర్ 1 క్యాండిడేట్. ఎందుకు పెట్టిన సంతకం తప్పు అది ఉంది కాబట్టి అక్కడ అధికారులు ఏందని అడిగి దాన్ని తేలా బట్టి సంతకం పెట్టి జైలుకు పోయిండు. నువ్వు లేకపోతే ఊరకపోతానికి చంద్రబాబు చిన్నపిల్లోడా, తప్పు ఉండబట్టే జైలుకు పోయిండు. అది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం. ఇంతకు ముందు రుణమాఫీ అన్నాడు, ఆ రుణమాఫీ ఎవరికి తెలియదు ఏంది తెలియదు. ఇంత ముందు అన్న పథకాలు కనుక ఓకే చేస్తే జనానికి కూడా నమ్మకం ఉండిద్ది, ఆహా ఓ అన్నయ్య చేస్తాడని. అసలు నువ్వు అన్నయ్య చేయకుండా మళ్ళీ నీ చేస్తా అంటే ఎవరు నమ్ముతుంది నిన్ను? ఎవరు నమ్మడకా? అదే మరి ఎలా పడుతుంటావు 2024 పవన్ కళ్యాణ్ నువ్వు చూస్తున్నావు కదా జనసందోహం. అది ఇది 50 ఎకరాలు ఉంటుంది. ఇది ఆ 50 ఎకరాలు చాలగా మేము బయట వచ్చి నిల్చున్నాం, బయట కూడా నిలబడలేకపోతున్నాం. అది జనం మంచి చేయింది, జనం రారు కదా. అది ఎలా ఉండే జగన్కి 175 కాకపోయినా 160 సీట్లతోటైనా వస్తాడు. మరి లోకేష్ నేను సీఎం అవుతున్నా, మీ అందరి పేరు రాసుకున్నాను. ఆయన ఎర్ర బుక్కులో ఆయన ఎర్ర బుక్కు అని కరెక్ట్ గా మనం నాలాగా ఎర్ర బుక్కు అని నాలాగా స్పష్టంగా మాట్లాడమను. ఎర్ర బుక్కు అని నాలాగా స్పష్టంగా మాట్లాడమను. మరి ఇంకా ఎర్ర బుక్ ఎందుకు ఆయనకి మాట్లాడమను? సీఎం ఆ ఎర్ర బుక్ అనాల్సిన పని లేదు. ఆయన రాసుకుంటే వీళ్ళు కనుక తప్పు చేసి ఉంటే నేను రాసుకుంటా అని అనుకుంటే ఆయన చేసే పని చేయొచ్చు. వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఎర్ర బుక్ అంటాడు. జనసందోహం నువ్వు చూసి నువ్వు ఈ జనసందోహం లాగుందా, ఒక తిరణాల లాగుందా? అది ఇది 15 ఎకరాలు ఉండిద్ది. 15 ఎకరాలు చాలగా బయట నుంచి ఉన్నాం మేము. అది రోడ్డు మీద కూడా ఖాళీ లేదు. పోయినసారి కూడా కలిసే చేసినాయి ఆల్రెడీ. కనీసం ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళ సీట్లు అతను గెలుచుకోమను. అతని నుంచి ఉన్న సీట్లు అతన్ని గెలుచుకోమను. 2 సార్లు పోటీ చేస్తారు కదా, ఆ 2 సార్లు గెలుచుకోమని చెప్పు. అది మరి ఎలా ఉంటుంది అంటారు 2024 జనసేన టీడీపీ కలిసి వస్తున్న 2 కలిసి వచ్చినా వచ్చినా ఇక్కడ జనసందోహం చూసినాక మంచి చేయింది, జనం రారుగా. జగన్ మంచి చేయబట్టాక వరకపుడి చాలా చంద్రబాబు నాయుడు కూడా శంకుస్థాపన చేసిండు, కానీ రామకృష్ణారెడ్డి బయటికి తెచ్చిండు. దాన్ని ఒక ఎమ్మెల్యే గారు బయటికి తీసుకొచ్చిండు. ఇంతవరకు ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినప్పుడు శంకుస్థాపన చేసిండు, ఇంతవరకు ఏమీ లేదు దానికి. ఇప్పుడు రామకృష్ణారెడ్డి బయటికి తీసుకొచ్చి దాన్ని చేపిస్తుండు. అది వరకపుడి చాలా మాకు కన్న తల్లి లాంటిది. అది నా పేరు నాగరెడ్డి అండి. అసలు పండగ వాతావరణం మామూలుగా లేదు. వైఎస్ జగన్ ఎలా చేస్తుందంటే చరిత్రలో రాజశేఖర్ ఆయన వాళ్ళ నాన్న రాజశేఖర్ ఉన్న చేసేవాడు కాదు తెలియదు, కానీ ఈయన అట్ట చేస్తుండు. అంత బడుగు బలగిన వర్గాలకి, లేబర్కి, ప్రతి ఒక్కరికి అన్నీ సహకారం చేస్తుండు. కాకపోతే గిట్నో లేదో మాట్లాడుతున్నారు, అవన్నీ మనకు వదిలేయాలని. అయితే ఇంత మాత్రం పోవడం ఇంకా మనకి మామూలుగా ఇంత మంచితనం, ఇంత డేరు అన్నీ ఉన్నోళ్ళు ముఖ్యమంత్రికి ఇంకా దొరకరు ఏం తప్పగా. ఈయన ఉండటం మాకు రైతులకు కానీ ప్రతి ఒక్కరికి కూలి వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఏదైనా అసలు జగన్ అంటే కుర్రోడైనా కూడా మేమైతే దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాం. ఆయన డేరు, ఆయన ధైర్యం, ఆయన పద్ధతి, మంచితనం, ఆయనకి భేదాలు లేవు, కుల భేదాలు లేవు, పార్టీ భేదాలు లేవు. మొత్తానికి అన్నీ ఏ పథకాలు కావాలన్నా ఎత్తుండు. మేము కూడా వైఎస్ఆర్సీపీ నాయకుడినే అయినా కూడా నేను చెబుతున్నా, అసలు అంతకు మించి ఇంకెవరు చేసేవాళ్ళు చరిత్రలో ఇంకా లేరు అని అనుకుంటాం, ఉండరు కూడా. మరి జనసేన టీడీపీ కలిసి వస్తామంటున్నారు. వాళ్ళు కలిస్తే ఇప్పుడు భోగి రాసుకుంటే బూడిద రాలుద్ది. ఇంక ఏం బూడిద రాలుతాయి, వాళ్ళు కలిస్తే ఏమవుతాడా? అసలు ఓట్లు వేయడానికి వాళ్ళకి ఓట్లు ఏమున్నాయి? వాళ్ళు ఇంతకుముందు కూడా కలిసే చేసిర్రు అంటే అప్పుడైనా అనలా, ఇప్పుడు అంటున్నారు అంతే. అప్పుడు అదే జరిగింది. మొన్న 151 సీట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు అబ్బాయి సపోర్ట్ చేసిర్రు వాళ్ళకి వాళ్ళు.
ఇవాళ కాకపోతే చెబుతున్న వాళ్ళు మేము కలుపుతామని. అంటే మేము అధికారంలోకి వస్తే ఇంకా పథకాలు ఎక్కువ ఇస్తాం, ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా. అవి అసలు నమ్మే పనే కాదు అది. అవి నమ్మే పని కాదు. ఉత్తమ మాటలు ఇప్పుడు ముందు చేస్తుండు కదా మామూలుగా. అసలు అంతకన్నా చేసేవాళ్ళు ఎవరు చెప్పుగా. వాళ్ళు ఏదో చెబుతారు. చంద్రబాబు ఇంతకుముందు చెప్పాడు గతంలో, డోకరాలకి రుణమాఫీ తీసేస్తామండు, ఇదంటూ డోకరా డబ్బు అయ్యండి ఇవ్వండి, రైతు భరోసా వాళ్ళని కీలక రైతులకు తీసేస్తామండు. ఎవరికి ఇచ్చిండు? ఇవాళ వాళ్ళు మన జగన్ కన్నా ఎక్కువ చెప్పొచ్చు కానీ చెయ్యాలిగా, ఆచరణలో పెట్టాలిగా. జగను చెప్పింది చేతలు, చేసేదే చెబుతాడు. మరి ఇంకెక్కువ పథకాలు ఇస్తాం, 11 అంశాలు తీసుకొస్తాం, అమ్మఒడి అని, గ్యాస్ బండ్ ఉచితంగా అంటున్నారు వాళ్ళు. అవన్నీ జరిగేవి కావు. మోసం చేస్తే ఎన్నాళ్ళు చేస్తారు? కొన్నాళ్ళు జనం నమ్మరుగా. జనం నమ్మే పరిస్థితి లేరు. చంద్రబాబు నాయుడు యొక్క ప్రజాదరణ చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్నారు కొంతమంది. అవన్నీ ఉత్తమ మాటలు. బయటకు వచ్చి పెద్ద కుర్రోళ్ళ చల్లాగ్గా తిరుగుతుండు. లోపల నాకు ఆ రోగం ఈ రోగం ఇదని వంక పెట్టుకొని మధ్యంతరం బేలు తెచ్చుకుండు అంతే. అంతకు మించి వేయలేదు ఆయన. రేపైనా పోయేది తప్పేదేం కాదు అది. 24లో మునుపుడి కన్నా కూడా ఇంకొక కనీసం నాకు తెలిసి ఒక 10 సీట్లు ఎగట్ట పెరుగుతాయి. మునుపు 151 వచ్చినాయి, 160 అన్నీ వస్తాయి. అది మనకి గ్యారంటీ. ఈ లోకేష్కి అసలు ఏం తెలుసు? రాజకీయం తెలుసా? ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థమే కాదు. లోకేష్ పవన్ కళ్యాణ్కి అసలు తెలుసా? పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమా యాక్టింగ్ చేసిన మాటలు మాట్లాడుతున్నారు. కాసేపు కింద కూర్చుంటారు, కానీ జుట్టు పెట్టుకుంటూ కాసేపు అన్న ఇజ్జాతులు. అసలు పవన్ కళ్యాణ్ అసలు ఏం తెచ్చారు రాజకీయానికి? జగన్ వయసు తక్కువైనా రాజకీయం బాగా వాళ్ళ నాన్నకాడి నుంచి నేర్చుకుంటూ బాగా తెలుసు, బాగా చేస్తున్నాయా. అయితే జగన్ మించిన నాయకుడు మనకు దొరకడు మన ఆంధ్ర రాష్ట్రంలో, ఏపీలో. పరిపాలన అయితే సూపర్గా ఉంది. మాది బొల్లాపల్లి మండలం పలుకురు గ్రామ సర్పంచ్గా మాట్లాడుతున్నాడు. మాకు అభివృద్ధి పనులు అనేవి బ్రహ్మాండంగా ఉన్నాయి. మా 2019 ఎలక్షన్లో వచ్చిన కాంచి బొల్లా బ్రహ్మనాయుడు కానీ మాకు ఎన్నకుండా అభివృద్ధి బాగా చేశాడు. మాకు తాగునీటి సమస్యలు ఉన్నాయి. ఇటున్న బొల్లాపల్లి మండలం కరువు ప్రాంతం ప్రకటించారు. ఈ వరకపడి సలహాతో మాకు పూర్తిగా బాధ్యతలు తీసుకొని ఈ పని పూర్తయిన తర్వాత కూడా మాకు అందరికి కూడా వాటర్ సాగునీటికి తాగునీటికి అన్నిటికి కూడా బాగుంటాయని మేము కోరుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపు సెలవు తీసుకుంటున్నాం. మాకు సమస్యలు అనేవి చాలా వరకు క్లియర్ అయినాయి. 1, 2 ఉన్నా కూడా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారి దృష్టి నుంచి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఇటు బ్రహ్మనాయుడు కానీ, ఇటు సురేష్ కానీ ఈ మూడు నియోజకవర్గాల నుంచి సంబంధించి వరకపూడి సెలవు ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. ఇంకా అతి తొందరలో 2024-2029 నాటికి పూర్తి కాయితే మాకు అందరికి కూడా సమకూరంగా వాటర్ వస్తాయని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి 2024లో 175 సీట్లకు కానీ లక్ష్యంగా పెట్టుకున్నాము. మునుపటి కన్నా కూడా ఒక సీటు కూడా తగ్గదు, పెరిగేదే కానీ తగ్గదు. ఎన్ని కలిసి వచ్చినా కూడా దుమ్మే. జగన్మోహన్ రెడ్డి తప్పకి ఏది కూడా సరిపోదు. ఎన్ని కలిసి వచ్చినా ఏది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి కానీ ఏం చేయలేరు. అది నెక్స్ట్ సీఎం 24లో జగన్మోహన్ రెడ్డి గారే.